మకావ్. హలో అండ్ నమస్తే. ఈరోజు మకావ్లో మా సెకండ్ డే బూఫే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసేస్తున్నాం. ఈ హాలిడే ఇన్ హోటల్ వాళ్ళు బూఫే బ్రేక్ఫాస్ట్లో ఏమేమి ఆప్షన్స్ పెట్టారో చూసేద్దాం. ఫస్ట్ అయితే చైనీస్ స్టైల్ నూడిల్స్ అండ్ వెజ్జెస్ కనిపించాయి. తర్వాత ఏమో హ్యాష్ బ్రౌన్ అండ్ ఇదేమో సమోసా అంట. అలాగే బాయిల్డ్ ఎగ్స్ అండ్ రెడ్ బీన్ గ్రేవీ అయితే ఉంది. ఈ సాసేజెస్ అండ్ హ్యామ్ ఎలాగో తినాం. ఓట్ మీల్ అండ్ కాంజీ కూడా ఉన్నాయి. కొన్ని ఫ్రూట్స్ పెట్టారు. అలాగే 4 టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ 2 టైప్స్ ఆఫ్ బన్స్ అయితే ఉన్నాయి. అలాగే వెజిటబుల్ సలాడ్ కూడా ఉంది. మాకు కూడా ఏం తినాలో తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే అన్ని కొంచెం కొంచెం వేసుకుని ట్రై చేసేస్తాం. ఎంత ఉంది ఫుడ్? ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. కంగారు పడకండి, నేను ఫస్ట్ టేస్ట్ చూస్తున్నా కానీ ప్రదీప్కి కూడా పెడతాను. ఇద్దరికి కలిపి తీసుకున్నా. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు దియాల వారి విందు నాకే ముందు. టేస్ట్ అయితే ఓవరాల్ గా బాగుంది. అలాగే ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల ఒకటి కాకపోయినా ఇంకోటైనా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక సెనడో స్క్వేర్ అనే ప్లేస్కి వెళ్దామని అయితే డిసైడ్ అయిపోయాం. హాలిడే ఇన్ ఆపోజిట్లోనే మనకు పోలీస్ స్టేషన్ అయితే ఉండడం వల్ల ఈ లేన్ మొత్తం పోలీస్ కార్లే కనిపిస్తాయి. ఇక్కడ పొలిసియా అనే వర్డ్ కూడా పోర్చుగీస్ వర్డే. హాలిడే ఇన్ నుండి సెనడో స్క్వేర్ అయితే చాలా దగ్గర. సో మేమైతే వాక్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. అలాగే వాక్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఇలాంటి బిల్డింగ్స్ ఏమైనా కనిపిస్తే అవి కూడా ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. మా కావులో చూసారా, రోడ్ కన్నా ఫుట్పాతే పెద్దగా ఉన్నట్టుంది కదా. మేము బుక్ చేద్దామన్నప్పుడు ట్యాక్సీలు దొరకట్లేదు, కానీ ఇక్కడ మాత్రం ఎన్ని పార్క్ చేసి ఉన్నాయో చూడండి. సెనడో స్క్వేర్కి వెళ్ళే దారిలోనే మాకైతే ఈ గ్రాండ్ లిస్బోా కనిపించింది. ఫైనల్గా ఫుల్ వ్యూ అయితే చూస్తున్నాం. చూడండి ఎంత బాగుందో ఈ బిల్డింగ్ అయితే. గోల్డెన్ కలర్లో అసలు మెరిసిపోతూ ఉంటుంది. ఈ గ్రాండ్ లిస్బోా ఈ మకావ్ పెనిన్సులా ఏరియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కసినో రిసార్ట్స్. ఈ రిసార్ట్లో స్టే చేయాలంటే పర్ నైట్ అట్లీస్ట్ 27,000 అలా ఉంటుందంట. బట్ ఎవరైనా కానీ వచ్చి ఫ్రీగా చూడొచ్చు, ఎందుకంటే దీనిలో కసినోస్ ఉన్నాయి కదా. ఇలాంటి గ్రీన్ బస్సెస్ అయితే ఉంటాయి, ఫ్రీ షటల్ బస్సెస్. అవి ఎయిర్పోర్ట్ నుంచి అయినా లేకపోతే ఇంకా మెయిన్ ప్లేసెస్ నుంచి ఈ బస్ ఎక్కేసి వచ్చేయచ్చు. గ్రాండ్ లిస్బోా అంటే ఓన్లీ గోల్డెన్ కలర్ బిల్డింగ్ మాత్రమే కాదు, ఆపోజిట్ లో ఉన్న ఈ కలర్ఫుల్ కసినో లిస్బోా, అలాగే వెనకాల కనిపిస్తున్న ఆరెంజ్ బిల్డింగ్, ఇవన్నీ కూడా ఒకే కసినో, జస్ట్ సెపరేట్ బిల్డింగ్స్ లో కట్టారు అంతే. బట్ ఈ బిల్డింగ్ ఇంత యూనిక్గా ఉండడం వల్ల చాలా మంది అయితే వచ్చి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతారు. ఈ పాప చూడండి ఎంత ముద్దుగా పోజ్ ఇస్తుందో వాళ్ళ మమ్మీ ఫొటోస్ తీస్తుంటే. ఈ గ్రాండ్ లిస్బోా చాలా టాల్గా ఉండడం వల్ల మనం ఎంత దూరం నుంచి చూస్తే అంత బెటర్గా కనిపిస్తుంది. అసలు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి వీళ్ళకి ఎన్ని ఇయర్స్ పట్టు ఉండొచ్చు అంటారు? మేము వాక్ చేస్తున్నప్పుడు కూడా ఈ గ్రాండ్ లిస్బోా గ్రీన్ షటల్ బస్లే కనిపించాయి. ఆల్మోస్ట్ ఒక 5 minutes వాక్ చేసి ముందుకు వచ్చాక అప్పుడు మనకి గ్రాండ్ లిస్బోా మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. గ్రాండ్ లిస్బోా నుంచి ఒక 7 minutes వాక్ చేశాక మేము వెళ్ళాల్సిన సెనడో స్క్వేర్కి రీచ్ అయిపోయాం. ఈ ప్లేస్ మొత్తం కూడా చైనీస్ అండ్ పోర్చుగల్ స్టైల్ ఫ్యూజన్లో ఉండడమే కాకుండా దీనిలో చాలా బిల్డింగ్స్ అయితే 15, 16, 17th century టైంలో కట్టినవే. మనం మకావ్లో చూస్తే ఫుడ్, బిల్డింగ్స్ ఆర్ కల్చర్లో పోర్చుగీస్ స్టైల్ కనిపించడమే కాకుండా ఈవెన్ రోడ్ నేమ్స్ కూడా పోర్చుగీస్లోనే ఉంటాయి. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు మకావ్ని ఆల్మోస్ట్ 442 years రూల్ చేశారు. ఈ ప్లేస్ మకావ్లో చాలా పాపులర్. మకావ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్కి అయితే వస్తారు. ఈ చుట్టూ కూడా మనకి కొలోనియల్ బిల్డింగ్స్ ఉండడమే కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ వైట్ బిల్డింగ్ శాంటా కాసా ఆర్ హౌస్ ఆఫ్ మెర్సీ, దీన్ని 1569లో కట్టారంట. మకావ్లో ఉన్న పూర్ అండ్ సిక్ పీపుల్కి హెల్ప్ చేయడానికి. అలాగే మకావ్లోనే ఫస్ట్ వెస్టర్న్ స్టైల్ మెడికల్ క్లినిక్ అంటే ఇది. అదే కాకుండా ఈ బిల్డింగ్ని ఆర్ఫన్స్ అండ్ విడోస్కి షెల్టర్లా కూడా యూజ్ చేసేవాళ్ళంట. ఇన్ని సెంచురీస్ హిస్టరీ ఉండడం వల్ల ప్రజెంట్ ఆ బిల్డింగ్ని అయితే మ్యూజియం లాగా వాడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ మైండ్ బ్లోయింగ్ లా ఉంది కదా. ఒక 2 minutes వాక్ చేయగానే మనమైతే ఈ ఎల్లో కలర్ బిల్డింగ్ డామినిక్స్ చర్చ్కి అయితే రీచ్ అయిపోతాం. ఈ చర్చ్ అయితే ఎల్లో వాల్స్తో అండ్ గ్రీన్ డోర్స్తో ఉండడమే కాకుండా వైట్ కలర్ ఆర్నమెంట్స్ ఆర్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇది 1587లో కట్టిన బరోక్ స్టైల్ చర్చ్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. పోర్చుగీస్లో ఎంట్రీని ఎంట్రాడా అంటారంట, అలాగే ఎగ్జిట్ని సైదా అంటారంట. ఈ చర్చ్ లోపల నుంచి చూస్తే మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా యూరోపియన్ అండ్ మెకనిక్ స్టైల్లో అయితే ఉంటాయి. లోపలికి వచ్చి ఎవరైనా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు, అలాగే ప్రే కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ బెంచెస్ మీద కూర్చోవాలంటే మాత్రం క్రిస్టియన్స్ అయి ఉండాలంట. ఎవరు అడగరు ఒకవేళ కూర్చుంటే కూడా. కాకపోతే ఇన్ని ఎంటీ బెంచెస్ ఉన్నాయి చూసారా, అంటే వీళ్ళు ఇంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంది అంటే. ఇది మకావ్లోనే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఓల్డెస్ట్ చర్చ్ అంట. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఇలా మార్కెట్ కనిపిస్తుంది. ఈ స్ట్రీట్ మొత్తంలో కూడా మనకి స్నాక్స్ అండ్ సావెనర్ షాప్స్ అయితే కనిపిస్తాయి. అలా ఒక 5 minutes వాక్ చేశాక ఎగ్జాక్ట్గా మిడిల్లో సెయింట్ పాల్స్ చర్చ్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకు కనిపించేది జస్ట్ ఫ్రంట్లో ఉన్న వాల్స్ మాత్రమే. దగ్గరికి వెళ్ళి చూసేద్దాం అసలు ఏముందో. కొంచెం దగ్గరికి వచ్చేసరికి మనకైతే ఇన్ని స్టేర్స్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో. మకావ్కి వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడే ఉన్నట్టుంది కదా. ఈ బిల్డింగ్ యాక్చువల్గా 1640 అంటే 17th centuryలో కట్టారంట. బట్ 1835లో ఫైర్లో కాల్పోవడం వల్ల ఇది ఒక్కటే మిగిలిందంట.
ఈ బిల్డింగ్ ఫైర్లో కాల్పోనంత వరకు మకాఓలో అన్నిటికంటే పెద్ద చర్చ్ ఇదే అంట. మనకు కనిపిస్తున్న ఈ వాల్స్ వెనకాల ఏముందో చూసేద్దాం పదండి. ఆల్మోస్ట్ 70 స్టెప్స్ ఎక్కాక ఈ గ్రే కలర్లో 27 మీటర్స్ హైట్ ఉన్న వాల్స్ ఆఫ్ సెయింట్ పాల్ చర్చ్ అయితే చూడొచ్చు. కలర్ వల్ల తప్ప ఇంకే విషయంలో అయినా కానీ ఇది కాల్పోవడం వల్ల ఇలా అయిపోయిందని అయితే ఎవరు గెస్ చేయరు, ఇలాగే కట్టారేమో అనుకుంటారు. ఈ వాల్స్ వెనకాల ఇంకేమైనా కాల్పోకుండా మిగిలిపోయిన రూమ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ప్లేసులు కానీ ఉంటాయనుకున్నాం. బట్ ఇది జస్ట్ వాల్స్ మాత్రమే మిగిలాయి, మొత్తం కాలిపోయింది. అండ్ ఈ వాల్స్ కూడా ఎక్కడ పడిపోతాయి అని చెప్పి ఈ స్టీల్ రాడ్స్ వేసి అయితే ఆపారు. 1990s ఈ స్ట్రక్చర్ మొత్తం కూలిపోతుందేమో అనుకున్నారంట. అప్పుడు కొందరు ఈ స్ట్రక్చర్ని మొత్తం ప్రిజర్వ్ చేసి ఇలాగే ఉంచడానికి ఈ స్టీల్ రాడ్స్ అయితే వేశారు సపోర్ట్కి. 1834 నుంచి ఈ చర్చ్ ఎలా మారింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏమేమి మిగిలాయి అనేది మనం క్లియర్గా ఈ పిక్చర్స్లో అండ్ స్కెచెస్లో చూడొచ్చు. ఈ చర్చ్ నుండి వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనం మొత్తం మార్కెట్, అలాగే సెనడో స్క్వేర్లో కొన్ని బిల్డింగ్స్ అండ్ గ్రాండ్ లిస్బోా కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి. ఒకవేళ మీరు కానీ మకావ్ వస్తే సెనడో స్క్వేర్ మాత్రం అస్సలు మిస్ కాకండి. అండ్ ఈ సెయింట్ పాల్స్ చర్చ్ దగ్గరికి మాత్రం సన్సెట్ టైంలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది వ్యూ. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి మేమైతే 3 నెంబర్ బస్ ఎక్కేసాం. అండ్ నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి ఒక థీమ్ పార్క్, మకావ్ ఫిషర్మ్యాన్స్ వార్ఫ్. ఇటలీలో ఉన్న కలీజియం ఆఫ్ రోమ్ రెప్లికా ఇది. ఎగ్జాక్ట్గా దించేశారు కదా. ఈ ప్లేస్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎవరో తెలుసా? ఏంటి రోమ్లో ఉన్నట్టు దింపడానికి కూడా ఆర్కిటెక్ట్ కావాలా అనుకుంటున్నారా? మా ఛానల్లో మకావ్ వ్లాగ్ 1 వీడియో చూసినట్టయితే కనుక దానిలో వెనిషియన్ వాల్ చూపించాం కదా, అది డిజైన్ చేసిన అతనే ఇది కూడా డిజైన్ చేశారంట. మేము కూడా షాక్ అయ్యాం. మకావ్ కాస్ట్లీ అయినప్పటికీ మనం ఈ ప్లేస్లన్నీ చూడడానికి టికెట్ లేకపోవడం వల్ల మనం ఇవన్నీ ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి సడన్గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది, డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది. ఇలాంటి యాంఫీ థియేటర్లో షో చూస్తే సూపర్ ఉంటుంది కదా. మీరు వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్ ఇంత ఖాళీగా ఉండాలంటే ట్యూస్డేస్ రావడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఇలా ఫోటోషూట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత ప్రెటీ ఉంది కదా ఈ పిక్చర్. రోమ్లో ఉన్న ఒరిజినల్ బిల్డింగ్ 1st సెంచురీలో కట్టినప్పటికీ ఈ బిల్డింగ్ మాత్రం చాలా రీసెంట్గా అంటే 2006లోనే కన్స్ట్రక్ట్ చేశారంట. ఈ ప్లేస్కి వస్తే ఇక్కడ దొరికే స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే ట్రై చేయమన్నారు. ఇదే మకావ్ ఐస్ క్రీమ్. కాస్ట్ వచ్చేసి 39 పటాకా అంటే ఆల్మోస్ట్ 400 రూపీస్. దీని మీద చైనీస్లో ఆమన్ అని రాసుంది, అంటే మకావ్ అని. అండ్ ఇంగ్లీష్లో కూడా మకావ్ అని అయితే రాసుంది. సో టేస్ట్ చూసేద్దాం ఎలా ఉంటుందో. చీజ్ ఐస్ క్రీమ్, మొత్తం చీజ్ ఫ్లేవర్ అయితే వస్తుంది. చీజ్ కేక్ మీద ఏదైతే మనకి క్రీమ్ ఉంటుంది కదా, సేమ్ ఆ క్రీమ్ లానే ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న షాప్స్లోనే తీసుకున్నాం ఈ ఐస్ క్రీమ్ అయితే. అండ్ ఇక్కడ ఒకవేళ ఈ ప్లేస్ నచ్చితే కనుక మీరు స్టే కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడే 3 హోటల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ షాపింగ్, రెస్టారెంట్, హోటల్స్, ఎగ్జిబిషన్ ఫెసిలిటీస్, కన్వెన్షన్ అండ్ డాక్ ఉన్నప్పటికీ మాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించిన ప్లేస్ మాత్రం ఇదే. ఎంత బాగుందో కదా ఈ ప్లేస్ అసలు. ఇక్కడ టైల్స్ కూడా చూసారా ఎంత నీట్గా డిజైన్ చేశారో. ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ అంటే ఇదేనేమో. ఈ ప్లేస్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక 5-6 ఇయర్స్ పట్టిందంట. మాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది, ఎందుకంటే ఇక్కడికి వస్తే సేమ్ యూరోప్లో ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఉన్న యాంఫీ థియేటర్ చూసారా, దీనిలో ఒకవేళ షో జరిగితే కనుక ఒకేసారి 2000 పీపుల్ కూర్చుని ఆ షోని ఎంజాయ్ చేయొచ్చంట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అండ్ ఏ ప్లేస్ మీకు అన్నిటికంటే ఎక్కువ నచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో మకావ్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్తో మీ ముందుంటాం. అప్పటి వరకు బాయ్. మకావ్లో డే 1 మేము ఏమేమి ప్లేసెస్కి వెళ్ళామో తెలుసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియో చూసేయండి. అదే మలేషియాకి 12-13 థౌసండ్లో ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే రైట్ సైడ్లో ఉన్న వీడియో చూసేయండి.